ఇక్కడ ఎంప్లాయీస్ డేటా సెట్ ఉంది. ఈ డేటా సెట్‌లో డిపార్ట్‌మెంటు, జాయినింగ్ ఇయర్ ఈ రెండిటిని క్రైటీరియా తీసుకొని టోటల్ సాలరీని కాలిక్యులేట్ చేయాలి. సమ్‌ఇఫ్ అనే ఫంక్షన్‌తోని కూడా చేయొచ్చు. సమ్‌ఇఫ్‌తోని సింగిల్ క్రైటీరియా పనిచేస్తది. మల్టిపుల్ క్రైటీరియా పనిచేయదు. ఇక్కడ 2 ఇట్లా ఎన్నైనా క్రైటీరియాలు తీసుకోవచ్చు. dsum ఫంక్షన్ ద్వారా. డేటాబేస్ సమ్. ఇది దానికంటే బెటర్. దీనిలో మనము క్రైటీరియా ఇచ్చేది ఆ డేటాబేస్ రేంజ్‌లో లేదు. సమ్‌ఇఫ్‌లో చెప్పాలంటే అందులోనే మనం రేంజ్ చెప్పాల్సొస్తది. ఏ రేంజ్‌లో సమ్ చేయాలని. ఇక్కడ అది చెప్తలేం మనం. ఓన్లీ క్రైటీరియా ఇస్తున్నాం. డేటాబేస్ ఇస్తున్నాం. ఫీల్డ్ ఇస్తున్నాం. చూడండి ఇప్పుడు ఉదాహరణకు హెచ్ఆర్ 2020 తర్వాత జాయిన్ అయిన వాళ్ళ సాలరీస్ 85,000 టోటల్ ఇది. ఇక్కడ ఇద్దరున్నారు. ఒకళ్ళు 45,000 ఒకళ్ళు 40,000 వాళ్ళ సాలరీ. ఈ ఫంక్షను ఈ ఫార్ములా లేక ఫంక్షను dsum దాన్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు dsum బ్రాకెట్ ఓపెన్ డేటాబేస్ A12 E10 కామా ఏం కావాలి ఇక్కడ మనకు సాలరీ కావాలి. సో దాన్ని మనం ఇన్వర్టెడ్ కామాస్లో పెడతాం. సాలరీ తర్వాత కామా క్రైటీరియా ఎక్కడున్నది? G4 నుంచి H5 వరకు ఉన్నది. 2 క్రైటీరియాలు G4 టు H5 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసిరా 85,000 వచ్చిందా? ఇప్పుడు దీన్ని మనం ఇది మారుస్తే సే 21 తర్వాత వచ్చిన వాళ్ళు ఎంత సాలరీ అవుతుంది అంటే ఏం పెద్ద చేంజ్ లేదు. 21 తర్వాత ఎక్కువ రాలేదు హెచ్ఆర్ వాళ్ళు. అదే మనం 19 అని పెడదాం. 19 తర్వాత 1,27,000 వచ్చారు. అంటే మొత్తం మంది వచ్చినట్టున్నారు 1,27,000. ఈ రకంగా మల్టిపుల్ క్రైటీరియా డిపార్ట్మెంట్ జాయినింగ్ ఇయర్ రెండింటి మూడు క్రైటీరియా ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వచ్చు ఈ ఫంక్షన్లో. ఇది దీని అడ్వాంటేజ్. ఇది dsum ఫంక్షన్.